సార్ మీరు సార్ మీరు చేయి తీసేయండి ఒకసారి వేయండి మేడం.
వెరీ గుడ్ స్వీట్ మీరు కొద్దిగా తినొచ్చు ఎక్కువ తెలివేనా అదేనే ఏటో తెలివేనారా దీనికి కట్టచ్చు అరే నీ ఆత్మీయతరా ఈస్ట్ గోదావరి డ్రగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాయిపూడి శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించేందుగా కోరుచున్నాం. గోదావరి డ్రగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండగా మన అధ్యక్షులు ప్రవీణ్ శ్రీనివాస్ గారిని కోరడమైనది. మా జిల్లా ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు, స్టేట్ లీడర్స్కి, మా జిల్లా మండలాల అధ్యక్ష కార్యదర్శులకు, మా రాజమండ్రి సంఘానికి, హోల్సేల్ సంఘానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ సంతోషకరమైన వాతావరణాన్ని మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా ఈ కార్యక్రమాన్ని అత్యంతలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా ప్లీజ్ సార్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన ట్రైలర్ సాధు ప్రసాద్ గారు కూడా కొంచెం రాజమండ్రి అధ్యక్షుల వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన రాష్ట్ర ఐపీపీ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు కూడా సాధారణంగా రేజులు అందించవలసిగా కోరుతున్నాం.
డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రాజమండ్రి గౌరవ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ మహేంద్రనాథ్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సో రాజమండ్రి కిమ్స్టన్కి అధ్యక్షుల వారికి ఆనరబుల్ ప్రెసిడెంట్ మరియు హోల్సేల్ రిటైల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మహేంద్ర గారికి స్వాగతం స్వాగతం. అదేవిధంగా సెక్రటరీ వారి ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్లో ఎవరైతే విజయం సాధించారో వారికి ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వెంటనే అది కూడా మనం ఆ కార్యక్రమం కూడా మనం చేయడం జరుగుతుంది. మన ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఆనరీ జనరల్ సెక్రటరీ వారి చిన్న పరిచయం, ఎందుకంటే ఒక మంచి డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు సభకి పరిచయం చేసి తర్వాత వారికి మనం వారి సందేశాన్ని వినడం ఒక ట్రెడిషన్ కనుక వారి గురించి 2 ముక్కలు 1 నిమిషంలో. సుమారు 25 సంవత్సరాలుగా ఫెట్టా పండుగ ఫెడరేషన్ ఆఫ్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆ తర్వాత సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ఇప్పటి ఏపీసీడీఏ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ వరకు కూడా విశేషమైన సేవలు అందించి 25 ఏళ్ళు పనిచేసిన తర్వాత మాత్రమే నాయకత్వాన్ని తీసుకున్నారు మన ప్రస్తుత జనరల్ సెక్రటరీ. వారికి ఎంత చెప్పినా తక్కువే అభినందనలు. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కృష్ణారెడ్డి గారి ఎన్నిక, దానికి ముందర సుబ్రహ్మణ్యం గారు ఎన్నిక, దానికి ముందరది నా ఎన్నిక, అన్నిట్లోనూ కూడా ఈయన పాత్ర క్రియాశీలం కీలకం. ఇప్పటిదాకా తెర వెనక ఆయన కథ నడిపించేవారు. మొత్తం మీద ఈరోజు తెర ముందుకొచ్చి నడిపించి నన్ను సమర్థవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కళ్ళ టెన్యూర్లో ఒక్కొక్క ఇన్సిడెంట్స్ గుర్తుండిపోయి ఉంటాయి. అవి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. వెంకటపతి గారు కృష్ణారెడ్డి గారు చేసిన టైంలో గ్లాక్స్ అతి పెద్ద ఘన విజయం. ఎంత పెద్ద ఘన విజయం అంటే అప్పటి నుంచే పిఐఎస్ బిల్డప్ అయింది, స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారి టైంలో తిరుపతి బిల్డింగ్ సైట్ కొనడం జరిగింది మనం. ఆ తర్వాత నా టెన్యూర్లో తిరుపతి బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేయడం షిండే గారి చేతుల మీదుగా అంతా టీం వర్క్ చేసి తిరుపతిలో ఇనాగరేట్ చేయించడం జరిగింది. ఈ రత్నం గారు మన కరుణ అండ్ సాధు ప్రసాద్ టెన్యూర్లో అత్యద్భుతంగా మనం తిరుపతి బిల్డింగ్ ఎలా నిర్మించుకున్నామో అలాగే టీం వర్క్ చేసి కృష్ణమూర్తి గారు మిగిలిన సపోర్టింగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ స్టాటస్ ఆఫ్ ఏపీసీడీఏ అందరూ సపోర్ట్ చేయగా మా రాజమండ్రి కూడా ఈ విజయవాడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మేము కూడా పాలు పంచుకోవడం వల్ల వాళ్ళు కూడా అద్భుతంగా పని చేసి రేపు మార్చిలో ఆ బిల్డింగ్ ఇనాగరేట్ చేయబోతున్నారు. అంచేత ఒక్కసారి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అది. దాంతోపాటుగా ఇప్పుడు దాకా ఎప్పుడు 25 ఏళ్ళలో మనం ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో మనం పార్టిసిపేట్ చేయకపోయినా ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో షిండే గారు మహారాష్ట్రలో చేయడం, గుజరాత్ మహారాష్ట్రలో అది ఇంప్లిమెంట్ చేయడం, దాని నుంచి తెలంగాణ వాళ్ళు చేయడం, ఆ తర్వాత మనం కూడా అత్యద్భుతంగా
మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో ఒక 6 మెంబర్స్ని మన స్టేట్ అసోసియేషన్ బాడీ కరుణ గారు అందరూ కలిపి నిలబెట్టడం, వాళ్ళని మనం అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో ఈ రోజున గెలిపించుకోగలిగాం. అందుకు వారికి కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం కనుక వారికి కూడా ఒక్కసారి అప్లాడ్ తోటి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, మరొక్కసారి మా మిత్రులు, నేను స్టేట్ ప్రెసిడెంట్ అవడంలో కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి మన కరుణ కుమార్ గుప్తా గారు మరొకసారి అభినందనలు సభాముఖంగా తెలియజేసుకుంటూ మిత్రులను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభాయ నమః. అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఎక్కువ సందర్భంలో పర్యటించిన జిల్లా లేదని అంటే అది ప్రప్రథమంగా ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, నేను ఈరోజు ఈ స్థాయికి ఈ గౌరవం, అంటే గౌరవం అనేది ఇప్పుడు రాజా గారు చెప్పినట్టు ఎవరు చెప్తూ వచ్చేది కాదు, అది అందరి తరపున వచ్చేది. అన్ని విషయాల్లో ఈరోజు నేను 26 జిల్లాల్లో కూడా ఎలక్షన్ ఒకే సంవత్సరంలో పూర్తి చేసామంటే అందులో ఎంత పాత్ర ఉందో ఈస్ట్ గోదావరి పాత్ర ఉంది. అంతేకాక ప్రతి జిల్లాలో ఏకగ్రీవం అయింది. ఇక్కడ పోటీతత్వంలో కూడాను నీ వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎలాగవుతుందో లేదో కూడా కొనుక్కున్నాము. ముందు రోజు వచ్చి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్లతో వాళ్ళతో మాట్లాడి, టీం ఎవరు పోటీ చేసిన వాళ్ళతో మాట్లాడి అద్భుతంగా గెలిపించి మీ జిల్లాలో మీకు గెలిచినట్టుంది. మాకు రాష్ట్రంలోన ఇంత సాటిస్ఫైడ్గా కండక్ట్ చేసిన గుర్తింపు మాకు లైఫ్లో చిరస్థాయిగా ఉండేటట్టు మీ అందరూ సహకరించారు ఆ రోజు. అలాగే ఈరోజు రాజా గారు చెప్తున్నట్టు విజయవాడ బిల్డింగ్ అంత మామూలుగా జరగలేదు. మేము అన్ని జిల్లాల్లోన 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా ముందు బాగా వచ్చింది ఈస్ట్ గోదావరి జిల్లా. అలాగే ఫస్ట్ బిల్డింగ్ ఫండ్ చాలలేదని అడగగాన ఈస్ట్ గోదావరి జిల్లా రండి, మా జిల్లా రండి, మీ డబ్బులు కలెక్ట్ చేసి ఇస్తామని అత్యధికంగా రాష్ట్రంలో అత్యధికంగా ఇచ్చే అమౌంట్ ఇచ్చే గౌరవించే జిల్లా కూడా ఈ జిల్లా అని సగౌరవంగా చెప్తున్నాను. అలాగే నిన్నటి సందర్భంలో ఫార్మ్స్ ఎన్నికల్లో మేము చేసేది ఒక ఎత్తు, మీరందరూ జరిపించేది ఒక ఎత్తు. ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి ఎప్పుడైనా ఒక ఎలక్షన్లు జరిగేవంటే ఒక జిల్లా పరిధి, ఒక మండల పరిధి, ఒక రాష్ట్ర పరిధిలో జరుగుతుంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద సంఘంలో ఉన్న ప్రతి కెమిస్టు గౌరవంగా తెచ్చిపెట్టే ఎలక్షన్ ఏదైనా ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్, అందులో అత్యధికమైన ఓట్లు పడే జిల్లా కూడా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని సగౌరవంగా తెలియజేస్తున్నాను. అంత గౌరవం ప్రతి నిమిషంలో ప్రతి స్థాయిలో ఈ జిల్లా గౌరవం ఇచ్చిందంటే మీ జిల్లాకి ఏపీసీడీ తరఫున కానీ నా పర్సనల్గా కానీ ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మేము కూడా మాట ఇచ్చే విధంగా మీరు ఒక్కసారి గుర్తించుకోండి. లాస్ట్ టైం ఎలక్షన్లో వీళ్ళు ముగ్గురు గెలిచిన తర్వాత మొదటి కోరింది ఏంటంటే ఎప్పుడైనా ఫార్మసీ ఎన్నికలు జరిగితే చక్రవర్తి గారి పేరు కంపల్సరీగా ఇమ్మని మొదటిసారి కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మీ జిల్లాకి ఇచ్చే గౌరవం ఏంటంటే మీ 6 ప్యానల్లో ఫస్ట్ పేరు కూడా చక్రవర్తి గారి పేరు అనౌన్స్ చేయడం తప్పముఖంగా గౌరవించాం మీ జిల్లాకి అనేది తప్పకుండా తెలుస్తున్నాను. అలాగే ప్రతి దానిలోన ప్రతి సందర్భంలో కూడాను మీ టీం ఎంత గౌరవించేదంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ విధంగా చేయాలని ఫస్ట్ అడిగేది కూడా నన్ను అడుగుతారు. అదే గౌరవంగా చేస్తారు. అదే యూనిటీగా కూడా కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేయడంలో కూడాను ఎప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళకు లోకల్లో ఉన్న రాజమండ్రి వాళ్ళు కానీ అందరూ కలుపుకొట్టే ఉండడానికి యూనిటీ నిదర్శనం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళి చెప్పినా మీ జిల్లా పేరు చెప్తే అంతే గౌరవం ఉంటుందని సభముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా మరొకసారి చెప్తున్నాను చూడండి, యూనిటీ అనేది ఒకసారి రాష్ట్ర సంఘం పిలిపించిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాగున్నా ఏ విధంగా చెయ్యాలి అని నేను తెలుసుకోవాలంటే మాత్రం ఈ మెయిన్ టీం వీళ్ళందరికీ వెళ్ళి అడిగితే ఇలాగ చెయ్యాలి, ఇలాగ చేస్తే మనం గెలుస్తాము, ఇలాగ చేస్తే రాష్ట్రంలో గౌరవిస్తుందని రాష్ట్ర చరిత్రలో ఒకే జిల్లాలో 2200 ఓట్లు వేసే గౌరవం తెచ్చేది కూడా ఈ ఈస్ట్ గోదావరి జిల్లాని సమూహంగా తెలియజేస్తున్నాను. అంటే అలాగని మిగతా జిల్లాలు తక్కువ కాదు, కానీ అందరి జిల్లాల మీద ఒక జిల్లా గౌరవం ఏదైనా తెచ్చినప్పుడు ఆ గౌరవం గుర్తించాల్సిన సందర్భం కూడా మనకి ఉంది. కాబట్టి ఈ జిల్లాలో వేసిన ప్రతి కెమిస్ట్ కానీ ముందు నడిపించే నాయకులు కానీ వెనక నడిపించే నాయకులు కానీ
కొన్ని సందర్భంలో ముందు ఉండి లేకపోయిన సందర్భం అంటే కొన్ని సందర్భంలో మేము బయట చెప్పుకోలేము, కానీ మీకు సపోర్ట్ చేసే నాయకులు కూడా కొంతమంది కొన్ని జిల్లాలో ఉంటారు. ఏదైనా మా వరకు ఏపీసీడీఆ గౌరవించి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నిజంగా ఇప్పుడు మెయిల్ రాయి అని చెప్పారు కదా రాజా గారు, మాకు 26 జిల్లాలు ఎలక్షన్ పెట్టడం కానీ, ఒక బిల్డింగ్ ఓపెన్ చేసే విధానంలో కానీ, బైలాస్ మార్చే విధానం కన్నా ఎప్పుడు లేని చరిత్రలో పాంసీ కౌన్సిల్ ఎన్నికల్లో జరిగే గౌరవం నాకు చాలా గొప్పది. ప్రతి జిల్లాలో 10 మండల నాయకుల్లో కూడాను ఎన్నికల రిజల్ట్ జరుగుతున్న ప్రతి నిమిషం, మా జిల్లా ఎలక్షన్ అప్పుడు కూడా నేను అన్ని కష్టపడలేదు. ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా మాకు ఫోన్ చేసి ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది, 3000 అంత తక్కువ, 5000 అంత తక్కువ, 7000 అంత తక్కువ, 10,000 ఇప్పుడు బాగుంది, మనస్తృప్తిగా ఉంది అన్ని గౌరవించిన ప్రతి ఒక్క కెమిస్ట్కి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గౌరవించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజమండ్రి కెమిస్ట్రీ సెక్రటరీ ఫణీంద్ర గారు, ప్రజల లీలాధర్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాజమండ్రి హోల్సేల్ డాక్టర్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణ బాలాజీ కృష్ణ గారు, ప్రజల గుప్తా. ముందుగా మన జనరల్ సెక్రటరీ గారు చెప్పిన దాన్ని బట్టి మన జిల్లా అంటే రాష్ట్ర స్థాయిలో వారికి అభిమానం, ప్రేమ ఉండడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు గుర్తింపు, గౌరవం తీసుకొచ్చే విధంగా భవిష్యత్తులో కూడా రాష్ట్ర సంఘానికి అన్ని విధాలుగా మీకు సహకరిస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను సార్. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో వారు పనిచేసే విధానం, ఇప్పుడున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలను కలుపుకుని అందరి జిల్లాల నాయకులతోటి సత్సంబంధాలు కలిగి ఒక మంచి సద్భావన వాతావరణంలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అతి తక్కువ టైంలో మన రాష్ట్రానికి ఒక సంఘ భవనం నిర్మించినట్టే అది చిన్న విషయం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల సహకారంతో అందరూ కూడా సహకరించబట్టే ఈవేళ రేపు మార్చి 2వ తారీఖున మనం ఆ సంఘ భవనాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత క్షమించాలి, మధ్యలో సంఘభవనం 2వ తేదీ ఓపెనింగ్, ఇన్విటేషన్స్ మీ జిల్లా నాయకులతో పంపించడం జరుగుతుంది. ఇదే ప్రత్యక్షంగా నేను మీ అందరికీ పిలిచాను అనుకొని అందరూ దయచేసి అందరూ మార్చి 2వ తేదీన విజయవాడలో మన బిల్డింగ్ ఓపెనింగ్ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరూ కూడా డాన్స్ మీద ఉన్నవాళ్ళు ఒక్కొక్క నిమిషం వారి ఫీలింగ్స్ సభకి వినవించవలసిందిగా, మాట్లాడవలసిందిగా కోరుతూ ఫస్ట్ సంఘ సెక్రటరీ శ్రీ గణపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభాయ నమః. జిల్లా సంఘం పిలుపు మేరకు సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసిన వివిధ జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలు, మన జిల్లా టౌన్ అసోసియేషన్ సభ్యులు, హోల్సేల్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మన 19 మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులకి పేరు పేరున జిల్లా అసోసియేషన్ తరఫున మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈస్ట్ గోదావరి డైరెక్టెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే స్టేట్లో ఒక నమ్మకం ఉందన్న విషయం ఇప్పుడు సభాముఖంగా తెలిసింది. ఇదే విషయాన్ని మీకు ప్రతిసారి తెలియజేస్తున్నాం. ప్రత్యక్షంగా మన ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్లో మన జిల్లా కెమిస్టులు, ఫార్మసిస్టులు, మండల అధ్యక్షులు, మండల కోర్స్ అధికారులు వారు చేసిన కృషి, వారి యొక్క యుద్ధ భూముల్లో సైనికుడి వల్ల పనిచేసి స్టేట్లో ప్రథమ స్థానాన్ని తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి జిల్లా అసోసియేషన్ తరఫున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వాతావరణానికి పండగ వాతావరణంలో మీరు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు మరొకసారి మీ అందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ గణపతి గారు. నా జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు పాపి గారిని మాట్లాడుతుంది కోరుతున్నాం. సభాయ నమః. సభకు నమస్కారం అండి. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులకు, నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతటి పండగ వాతావరణాన్ని మేము జరుపుకుంటూ మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ అవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి.
అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారం. మా టౌన్ అధ్యక్షులు బాలా గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నా నమస్కారములు. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, అలాగే మేము అసోసియేషన్ మెంబర్స్, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ మా ఈ సంక్రాంతి సంబర ఉత్సవాలకి స్వాగతం, సుస్వాగతం. ఇలాంటి వాతావరణం కల్పించినటువంటి మన స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ గారైన శ్రీనివాస్ గారికి, ఎందుకంటే ఇంత చక్కని వాతావరణం అందరినీ కూడా మీరందరూ కూడా ఎక్కడెక్కడ మీటింగ్లో గ్యాదర్ అవుతారు తప్ప ఇలాగా ఇంతమంది ముందు ఇంత ఒక ఏరియాలో ఇంత కెమిస్ట్ల ముందు ఎంత గ్యాదర్ అవడం అనేది మాకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మీరందరూ కూడా చాలా వరకు కూడా మీ మీటింగ్లో మా స్టేట్ ఇది జిల్లా నాయకులు మిమ్మల్ని మీతో పరిచయాలు ఉంటాయి తప్ప ఇక్కడ ఇంతమందికి ఇక్కడ రాజమండ్రికి సంబంధించిన కెమిస్ట్లకి అందరికీ కూడా మీరందరూ పరిచయం కావడం, మీరందరూ కూడా పలానా మాకు తెలియడం, ఈ ద్వారా మాకు ఇంకా దగ్గర సంబంధాలు కలగడం, అందరూ కూడా రిలేషన్ కూడా బాగా ఏర్పడడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా శుభ్రంగా ఎంజాయ్ చేసి మా ఆతిథ్యం స్వీకరించి మీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే తద్వారా ఏవైనా మనకి ఉన్నాయంటే ఏదైనా ఎలక్షన్స్ అనే అవునని ఏమైనా ఉన్నాయి, ఏదైనా సరే యూనిటీ అన్నది ఇక్కడ చాలా చాలా ఇదిగా ఉంటుంది. ఏదైనా ఎక్కడ ఉంటే అక్కడ వరకే మనం ఏది ఎలక్షన్ ఉన్నా ఆ రోజు వరకే. ఏదంటే మిగతా ఇప్పుడు మనం స్టేట్ పాలిటిక్స్ లాగా కొట్టుకు తెచ్చే పాలిటిక్స్ ఉండవు. ఏదైనా ఉంటే ఆ స్పాట్లో అప్పటి వరకు ఎవరు నిల్చోవాలన్నా ఎవరు చేయాలన్నా అప్పటి వరకే తప్ప ఈ ఎలక్షన్ అయిన మరుక్షణమే అందరూ ఒకటైపోతాం. ఏ విషయంలో కూడా ఒకటైపోయి ఏకదాటిగా వెళ్తాం. ఎక్కడ కూడా విభేదాలు ఉండవు, ఎక్కడ కూడా పొరపాట్లు కూడా ఉండవు. అలాంటి అసోసియేషన్ మా నాయకులందరూ అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆయన చెప్పారు మామూలుగా యూనిటీ నుంచి డివిజన్ వస్తుంది, కానీ రాజమండ్రి ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ నాట్ లైక్ దట్. రాజమండ్రి ఎప్పుడు కూడా ప్రత్యేకం. మేము డివైడ్ అయ్యి యూనిటీగా పనిచేస్తాం. ఓన్లీ డివిజన్ ఇష్యూ వరకు మాత్రమే ఉంటుంది. ఆ ఇష్యూ మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తారు. దాని మీదట అందరూ కలిపి ఒక ఏక నిర్ణయంతో ముందుకెళ్తాం. నా నిర్ణయం ఇంప్లిమెంట్ చేయలేదు, మీ నిర్ణయం ఇంప్లిమెంట్ చేయలేదు అని కొట్టుకు తెచ్చేటువంటి పరిస్థితి, పద్ధతి మా దగ్గర లేదు. ఎప్పటికైనా ఈ రాజమండ్రి, తూర్పుగోదావరి ఇలాగే ఉండాలి, మీ అభిమానం ఇలాగే ఉండాలి. కెమిస్ట్రీలకు సదా సేవలో ఇటువంటి టీమే రావాలని మరొకసారి కోరుకుంటూ మా గౌరవాధ్యక్షులు, టౌన్ గౌరవాధ్యక్షులు సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ సెక్రటరీ కరణ్ కుమార్ గుప్తా గారికి, జిల్లా నాయకులకు, రాజమండ్రి అసోసియేషన్, హోల్సేల్ అసోసియేషన్ నాయకులకు, అలాగే సభలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నాయకులకు, కెమిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రీసెంట్గా జరిగిన ఫార్మ్ సి కౌన్సిల్ ఎలక్షన్స్లో మన స్టేట్ అసోసియేషన్ బలపరిచిన 6 కూడా విజయం సాధించారు. వారందరికీ కూడా సభాముఖంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంత ఆర్గనైజ్ చేయడం కూడా చాలా చాలా కష్టం అండి. ఇలాంటి ఆర్గనైజేషన్ మా రాజమండ్రి పెద్దల దగ్గర నుంచే నేర్చుకున్నామండి మేము కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా, అంటే టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అవ్వచ్చు, జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఇది ఇంత సక్సెస్ అవుద్ది. ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే చాలా కష్టం అండి. పాపం నిజంగా చెప్పాలంటే 20 రోజుల నుంచి మన రాజా గారు అండ్ శ్రీను గారు చాలా చాలా కష్టపడ్డారండి ఈ సక్సెస్ ఈవెంట్కి. వారికి మా తరపున, మీ అందరి తరపున కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రెజరర్ శ్రీ విశ్వనాథ్ గుప్తా గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, వివిధ జిల్లాల నాయకులకు, మండల నాయకులకు, కెమిస్టులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. కానీ ఇక్కడ ఇవాళే మాకు సంక్రాంతి కింద ఉంది. అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఫార్మసీ కౌన్సిల్లో ఎన్నికైనటువంటి మన ఫార్మసీ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నా తరపున, మా టీం తరపున శుభాభినందనలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Now, sir. సెక్రటరీ పనిగారు, టౌన్ సెక్రటరీ. స్టేట్ నాయకులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మండలాల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు అందరికీ కూడా పేరు పేరున ఆయన హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి ప్రత్యేకమైన మా రుచులు, ఆంధ్ర వంటలు, మా ఈస్ట్ గోదావరి రుచులు చూడాలని, అందరూ ఆస్వాదించాలని, చక్కగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రెజరర్ లీలాధర్. ఏమీ లేదు, టౌన్ ఎలా డెవలప్ అవ్వాలి, ఏ రకంగా ప్రజెంట్ చేయాలి, ఏ రకంగా అతిథుల్ని గౌరవించాలి అనేటువంటి ఇవన్నీ నేర్పడం గురించి ఆ ½ మినిట్ 1 మినిట్ అయినా మేము ఇస్తున్నాం, వేరేగా అనుకోవద్దు. నా టైం టు లీలాధర్. జిల్లా నాయకులకి, నెక్స్ట్ రాష్ట్ర నాయకులకి, మన మండల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అందరూ విచ్చేసినందుకు, మా రాయమండ్రి వచ్చి అందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ సార్ మన మాజీ సదా రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత అంటే ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఫర్ సదా, అంతేగాని ఏపీసీడీఏ కాదు. సో మా కృష్ణమూర్తి గారి మిత్రులు కృష్ణమూర్తి గారు మాట్లాడుతుందిగా చెప్తాం. సార్ కైండ్లీ మేక్ ఇట్ ఇన్ వెరీ షార్ట్. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఫార్మసీ కౌన్సిల్లో ఎలక్షన్ అయిన సభ్యులకి చిన్న విన్నపం. మన గెలుపు మండల కెమిస్ట్రీ నుంచి మాత్రమే అని మాత్రం గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 80% ఆఫ్ పీపుల్, మాకేదైనా 800 చిల్లర ఓట్లు వెస్ట్ గోదావరి వచ్చినట్లయితే 12 ఓట్లు ఉన్న వాళ్ళు 12 కాకుండా 16 ఓట్లు తెచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో బెంగళూరులోనూ, అంటే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ని కవర్లు వచ్చినాయి, ఎన్ని డిస్పాచ్ అయినాయి, ఆ ఫోటోలు తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అలా కలెక్ట్ చేసి ఇచ్చిన కెమిస్టులు ఎవరైనా ఉన్నారంటే రూరల్ మండలాలకి ముందలుగా ఈ సభాపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ 6 కానీ నామినేటెడ్ వాళ్ళు సభ్యులు కూడా కోరేది ఏంటంటే, టెక్నాలజీ లోపంలో కూడా రూరల్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వారికి అనుకూలంగా ఫోన్లోనే రెన్యువల్ అయ్యేటట్టుగా మీరు పెద్ద మనిషితోటి వారు బతికున్నారా లేదా అని చిన్న సింపులైజ్డ్గా చేసుకొని రెన్యువల్ అయ్యే విధానాన్ని తీసుకురావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, రూరల్ మండలాన్ని మాత్రం గుర్తు పెట్టుకొని మాత్రమే మీరు ఏ యొక్క శాసనాన్నైనా ఏదైనా ఆచరణలో పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు ప్రసాద్ రెడ్డి గారికి, దుర్గా ప్రసాద్ గారికి, మీరు సీనియర్స్, మిగతా అందరూ ఈ ప్రాబ్లంలో జూనియర్స్. ఏదేమైనా ఇంతమంది ఏపీసీడీఏ కెమిస్టులు మీకు సపోర్ట్ చేశారని అంటే మా అందరి తరపున మాది. మీరు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీ కౌన్సిల్లో ఏం జరుగుతుందో ఏంటో కాదు, మా కెమిస్టులు అందరి తరపు మాత్రం ఒకటే వినపం. ప్రతి జిల్లాలో వచ్చి ముందు రెన్యూవల్స్ అన్ని అప్డేట్ చేసుకుని క్లీన్ చేయడం. ఇంతమంది మీకు సపోర్ట్ చేశారని అంటే మేజర్ ప్రాబ్లం మా కెమిస్ట్రీకి ఉండేది ఒక రెన్యూవల్స్. అందులో బ్రోకర్లు ఎక్కువైపోయి లేకుండా సింపుల్ విధానం చేసి మీ అందరూ ఈరోజు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ రమ్మని చెప్పడానికి కారణం ఏంటంటే, మీ అందరూ ఒకరొకరు పరిచయాలు చేసుకొని కెమిస్ట్రీకి ఉపయోగపడే రీతిలో మీ అందరూ గౌరవంగా కెమిస్ట్రీకి గౌరవం మీరు ఆ ఒక్క పని చేసి పెడితే మీ కెమిస్ట్రీ అందరూ మాకు చెప్పారు కదా రాజా గారు, మా టెన్యూర్కి ఎంత గౌరవించుకుంటారో మీ అందరికీ, మీ టెన్యూర్ అందరికీ శిరస్సు వంచి అందరూ గౌరవిస్తారు. ఈరోజు ఆ గౌరవాన్ని రాంబాబు గారు కూడాను, అంటే రాంబాబు గారు గుర్తించే దీనికి వచ్చారు. మీ అందరూ
కెమిస్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లాలో మొదటి పరిహారం మాత్రం ప్రతి జిల్లాలో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు రెన్యూల్ చేసుకొని స్కూల్లో కానీ దీంట్లో కానీ నరేంద్ర మొత్తం అందరితో ప్రతి పర్సనల్ గా కూడా మాట్లాడాను. స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నానంటే కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ప్రతి మండలంలో చిన్న చిన్న కెమిస్ట్ కూడా చాలా ఈ రెన్యువల్ కోసం ఇబ్బంది పడుతున్నారు. టౌన్ లో 2000 3000 అంటే లంచాలు తీసుకొని చేసిన ప్రాబ్లమ్స్ అక్కడ జరుగుతున్నాయి. టౌన్ లో వాళ్ళు ఇవ్వగలరు, కానీ విలేజ్ లో చాలా ఇబ్బంది పరిస్థితులు మీకు తెలుసు. ఇక్కడ ఉన్న ఫార్మసిస్టులు అందరికీ తెలుసు. దయచేసి మీరు ఎంత అవకాశం అంటే ఎంత సింపుల్ గా చేయగలిస్తే అంత సింపుల్ గా ఈ రెన్యువల్ విధానాన్ని మాత్రం ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ లో ప్రతి కెమిస్ట్ కి గౌరవించవలసిందిగా సభాముఖంగా అందరి తరపున ఏపీసీడీ జనరల్ సెక్రటరీగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నా అంటే యాక్చువల్గా మీటింగ్ చాలా షార్ట్ చేసే ఉద్దేశంతో డయాస్ని ఈ రకంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందరూ కూడా పొంగల్ సెలబ్రేషన్ మూడు ఎప్పుడో కాకుండా బుధవారం కాకుండా ఇప్పటి నుంచే ఆ ఫీల్ క్రియేట్ చేయడం గురించి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ రికగ్నైజ్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ది ఎలక్టెడ్ న్యూ మెంబర్స్. వారిని ఒక్కసారి డయాస్ మీదకి మేము పిలుస్తాం. వారిని ఒక్కసారి తప్పకుండా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. సార్ రెడీ చేశారా? రెడీ చేశారు సార్. ఇప్పుడు 6 నెగ్గారు సార్. ప్రప్రథమంగా మన గత అసిస్టెంట్ డైరెక్టర్గా విజయనగరం నుంచి ఎన్నో జిల్లాల్లో పనిచేశారు రాంబాబు గారు. వారు చాలా జిల్లాల్లో పనిచేశారు. ప్రతికి మా టెన్యూర్ ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టు మా రాంబాబు గారు టెన్యూర్కి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంచుమించు ఆయన పనిచేసినటువంటి చాలా జిల్లాల్లో జిల్లా సంఘంలో ఓకే ఓకే చేస్తాను తర్వాత సార్. వారు ఇంచుమించు 10 జిల్లాల్లో జిల్లా సంఘాలు లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ బిల్డింగ్స్ లేకపోతే ఈ కెమిస్ట్రీ అసోసియేషన్ మాలాంటి వాళ్ళ సంఘాలని మోటివేట్ చేసి ఆయన ఇనిషియేట్ చేసి ఆ బిల్డింగుల్ని ఇనాగరేట్ అయ్యేలా చేశారు. సో సుమారు ఆయన చేతుల మీదుగా ఆయన చేసినటువంటి సుమారు 10 అసిస్టెంట్ డైరెక్టర్ బిల్డింగ్లు ప్రతి జిల్లాలోనూ కూడా తయారని వారికి మనం ఎంత చెప్పినా తక్కువే. ఇంకోటి అసలు ఎవరు ఏ జిల్లా అధికారి అయినా కూడా ఎంతో కొంత ఏదో ఉంటుంది. కానీ రాంబాబు గారు ఆయన సర్వీస్ ఎక్కినప్పటి నుంచి దిగిపోయేదాకా ₹1 కూడా ఆయన ఆ ఉద్యోగపరంగా సంపాదించలేదు, కోరుకోలేదు. ఆ రూపాయి వస్తే కెమిస్ట్ వెల్ఫేర్ నిమిత్తమే ఖర్చు పెట్టేవారు తప్పితే ఇంకేమీ కాదు. అందుచేత అటువంటి వ్యక్తిని ఈ రోజున గౌరవించుకోవటానికి మనకి అవకాశం దక్కడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను సార్. నాకంటే చిన్నవారు, మీకు బ్లెస్సింగ్సే. కానీ మీలాంటి మంచి మార్గాన్ని మా కెమిస్టులు, మేము, మా మిత్రులు కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి, 10 మందికి ఉపయోగపడేలా చేయాలని మీకు భగవంతుడు ఇంకా ఎంతో ఆయుష్, ఆరోగ్యం, సంతోషాలు మీకు ఇచ్చి 10 మందికి సేవ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటూ సార్ ఫస్ట్ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. రండి సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ రండి సార్. సార్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మన స్టేట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మన రాంబాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ దండేసుకోండి. వారు దండేసుకోండి. చేతికిచ్చేయండి. ఆయన ఏం చెప్తారో తెలుసండి, నేను దేవుడైతే నేను దండ వేయించుకుంటాను, లేకపోతే నేను దండ వేయించుకొని ఉంటారు. ఆయన ప్రిన్సిపల్, ఫిలాసఫీ అది నాకు తెలుసు. అందుకే మా వారిని నేను ఆపాను. అండ్ దెన్ తర్వాత సార్ సార్ 1 by 1 ఇలా పిలిచి మేము సన్మానం చేసుకుంటాం సార్.
ఒకసారి అలా పట్టుకోండి సార్. కవర్ తీసండి, కవర్ పక్క పెట్టండి. దేవుడి ఫోటో కనబడండి. పైకి ఎత్తండి పైకి ఫోటో. లేపండి ఇంకా. ఇలా చూడండి సార్ ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. ఒకసారి సంపాదకులు, మాజీ మిత్రులు, మాజీ కాదు ఇప్పుడు మిత్రులే కదా వెళ్ళిపోయారు కనుక నేను అన్నాను అలాగా. బీజేపీకి నాయకులు కానీ అప్పుడు సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పట్టుబడి సాధించారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రండి. ప్రసాద్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. మీరు ఏదో తీసుకోండి, తీసుకోండి, ఫోటో తీసుకోండి, తీసుకోండి. దగ్గర నుంచి మీరు కూడా సార్ ఇంకా వెనక్కి జరగండి, కొద్దిగా కొద్దిగా వెనక్కి జరగండి. ఓకే సార్, మీరు కొద్దిగా సార్ కొద్దిగా యాక్షన్. ఓకే, ఎలా చూడండి సార్ ఒకసారి. సార్ ఎలా చూడాలి? ఓకే సార్. ప్లీజ్ ఒకసారి దగ్గర నుంచి సార్ అలాగా. సార్ ఒకసారి ఎలా చూడండి, ఒకసారి ఎలా చూడండి సార్. ఓకే సార్, ఎలా చూడండి. ఓకే, కంగ్రాచులేషన్స్ నరేంద్ర గారు, ఆల్ ది బెస్ట్ గారు. కవర్లో పెట్టించండి సార్. సుబ్రహ్మ గుప్తా గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ గారు, రాయలసీమ రామన్న చౌదరి. రాయలసీమ రామన్న చౌదరి తోడగొట్టమనండి. తొడగొట్టాలి. రాయలసీమ రామన్న చౌదరి దిగురోడు మాకు. ఓకే, ఒకసారి దగ్గరికి ఉండండి, నుంచండి ఒకసారి. ఓకే, ఒకసారి ఎలా చూడండి సార్. ప్లీజ్ సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే ఓకే తర్వాత సార్ విజయ్ భాస్కర్ గారు, రాయలసీమ బిడ్డ చౌదరి కొండారెడ్డి పురుషు, మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు. ఓకే సార్, ఒకసారి దగ్గరికి ఉండండి. క్లోజ్. సార్ ఎలా చూడాలి? సార్ సార్ ఎలా చూడండి ఒకసారి. బాబీ చూడు, బాబీ ఒకసారి ఎలా చూస్తారు. ఓకే సార్. నుంచి నాకు తెలుసు. ఈ రోజు కూడా గురువు గారు అన్న
అనేటువంటి వ్యక్తి స్టేట్ వారు కూడా మనం సహకరించి ఈవేళ వారు కూడా మేడం గారు పెట్టండి, చక్రవర్తి గారు మేడం గారు ఫార్మసీ కౌన్సిల్ పెట్టినప్పుడు ముందుగా మన అభ్యర్థులను మన్నించి మన చక్రవర్తి గారి పేరే వాళ్ళు. అదేవిధంగా దయచేసి కొద్దిగా వెనక్కి జరగండి సార్, కొద్దిగా వెనక్కి జరిగితే వెనకల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. కొద్ది బ్యాక్ సైడ్ సార్, ఒకసారి ఎలా చూడండి, ఒకసారి సార్ ఎలా చూడాలి. మేము ఏదో ఇస్తే పుచ్చుకుంటాం, లేకపోతే అడగం గారు. మరి ఆరుగురితో పాటుగా మనం సన్మానించుకోవాల్సిన ఇద్దరు ఉన్నారు నామినేటెడ్ మెంబర్స్. ఆ నామినేటెడ్ మెంబర్స్ కూడా మన కెమిస్ట్ వాళ్ళే. వాళ్ళు ఒకరు ప్రసాద్ రెడ్డి గారు ఫ్రమ్ ఒకసారి దగ్గరికి ఉన్నా సార్, క్లోజ్ సార్ ఏమనుకోవద్దు. ఓకే సెంటర్లో ఎవరిమైనా అనిపిస్తారు. ఫార్మిస్ట్ ఒక నిమిషం, ఫార్మిస్ట్ గా నేను మాట్లాడుతున్నా. ఫార్మిస్ట్ అయి 30 సంవత్సరాలు అయింది. ఫస్ట్ టైం ఎన్నికేసాను. దీనికి చాలా హ్యాపీ ఇచ్చాను. ఏనుగెక్కినంత ఆమె వచ్చేది నాకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఫార్మసీ యాక్ట్ ఉన్నట్టు ఫార్మసీ గురించి చాలా మంది తెలియదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఓటేసి ఫార్మసీ గురించి మన సొంత మెంబర్ని నిక్కించుకున్నాం. ఈ విషయంలో మన స్టేట్ మెంబర్స్ కి, స్టేట్ కమిటీకి, జిల్లా కమిటీకి, రాజమండ్రి అసెంబ్లీకి మనస్ఫూర్తిగా అభినందన చెప్పండి. థ్యాంక్ యూ అన్నాడు సార్. దుర్గా ప్రసాద్ గారు, ప్రసాద్ రెడ్డి గారు మీరు కూడా ఉండండి సార్. బాబు 1 by 1 రండి సార్. సార్ రండి రండి. నాయకులు సార్ మేక్ ఇట్ పాస్ సార్. సార్ మనం ఈ సన్మానం నేను కర్నూలు పిలుస్తాను సార్. వేసేసి ఆ చివర ఈ చివరి నుంచోండి, ఫోటోలు తీసుకోండి సార్. ఎలా చూడాలి, ఒకసారి వెనక్కి ఎలా చూడండి సార్. చేతులు పెట్టుకుని ఎలా చూడాలి. ఓకే డన్. మీటింగ్ జరుగుతుందండి ఇక్కడ. అదే సన్మానాలు ఇక్కడ గ్రూప్. ఓకే సార్. సార్ అలా కాదు, రంగారావు గారు పేరు చెప్పేటప్పటికే మీకు పొడుచుకెలా వచ్చేస్తండి. వేణు గారు కోడిపుంజులు పల్నాడు జిల్లా. నా ఓవర్ టు చంద్రశేఖర్ గారు. సంవత్సరం మీ చావు మీద చావండి. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. కక్ష కొంది వేసే ఓట్లు పోసేసి మీ అందరూ గెలిపించాం. స్టేట్ లెవెల్ కూడా మా అందరూ ఇదే విధంగా చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేసి ఓట్లు వేయించాం సార్. అందుకే మీ విజయానికి మూల కారణం కెమిస్ట్రీ కసి. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. నా పల్నాడు జిల్లా పైకి రండి సార్. జాగ్రత్త నెమ్మది గారు. అలాగే సార్. వెల్కమ్ వెల్కమ్. సార్ సైడ్కి సార్, వీడియో రన్నింగ్ అవుతుంది. ఒకసారి సైడ్ మీరు అన్నదా
ఎక్కడ మీరు కనబడ్డారు? రండి, రండి. మా ఆదినారాయణ గారి ప్రజెన్స్ మాకు చాలా ముఖ్యం. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని, నారాయణ గారిని, కనకరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మేము. కరుణ గారు స్టేట్ సెక్రటరీ గారు ఫోటో తీసుకుంటారు. ఫాలోడ్ బై శ్రీకాకుళం జిల్లా కరుణ, మణి, ప్రసాద్ అందరూ వెల్కమ్. తర్వాత వైజాగ్ రమేష్ గారు, పేరమౌంట్ రమేష్ గారు వచ్చేయండి సార్, వెల్కమ్. రండి సార్, రండి సార్, రండి దుర్గారావు, రమేష్ గారు, రమేష్ గారు రండి. ఓకే, ఎలా చూడండి ఒకసారి. ఓకేరా, ఓకేరా, ఓకే, ఎలా చూడండి ఒకసారి. స్మైల్. ఆ ముగ్గురికి మీరు ముగ్గురు సన్మానం చేయండి సార్. సార్ నారాయణ గారు అలాగే సార్, మీరు ముగ్గురికి మీరు సన్మానం చేశాక మా రాంబాబు గారు వాళ్ళందరూ ఓకే, ఎలా చూడండి సార్ ఒకసారి. సార్ ఎలా చూడండి. ఓకే, మాత్రమే పడలేదు. ఫోటో తిరగండి. అదే అందరూ అన్నీ పూర్తి చేయండి, ఒక్కొక్కరికి అన్నీ ఇచ్చేయండి. సార్ కొద్ది బ్యాక్ సైడ్. ఓకే సార్, ఎలా చూడండి ఒకసారి. ఓకే సార్, ఎలా చూడండి. మొత్తం ముగ్గురు ఓకే, ఒకసారి దగ్గర క్లోజ్. ఓకే, కాలేజీల ద్వారా ఎంతో మంది కెమిస్టులు ఫార్మసీ సర్టిఫికేట్ పొందారు. అంచేత మనం వారిని గౌరవించుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది. అంచేత మరొక్కసారి మీ ముగ్గురికి, మీ కాలేజ్ మేనేజ్మెంట్స్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్ ఈ ఎపిసోడ్లో ఓకే, ఓకే సార్, ఎలా చూడండి. సార్ రత్నదయాల్జీ గారు, అదేవిధంగా కన్నా ఆశ్రయ ఫౌండ్ వాళ్ళకి ఇక్కడ ఈ స్కూల్ నడుపుతున్నారు. వారికి మంచి సర్వీస్ ఇస్తున్నారు, అందరికీ కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వారి వెంజును కూడా మనం ఉపయోగించుకుని ఈ సంక్రాంతి సంబరాల్లో వారు అడగంగానే స్పందించి మనకి అవకాశం కల్పించినందుకు మనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఆశీర్వాదం నుంచి వారిని జ్ఞానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే మేడం, ఎలా చూడండి ఒకసారి. మేడం గారు, మనందరికీ కూడా చాలా ముందుగానే వచ్చింది, కానీ మీ అందరూ కూడా చాలా చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో అందరినీ ఒకరికొకరు పలకరించుకుంటూ ఈ రోజు ఈ సంబరాల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు గండి శకుంతలాదేవి, కన్నా ఆశ్రయ ఫౌండేషన్ చైర్పర్సన్ని. ఇక్కడ నేను రన్ చేస్తున్నది మామూలు స్కూల్ అయితే కాదండి. మీరందరూ ఇక్కడికి వచ్చారు కనుక కుదిరితే ఈ పక్కనే ఉంది మా ఫౌండేషన్. ఇది మానసికంగా ఎదగలేని పిల్లల కొరకు ఏర్పాటు చేసిన శిక్షణా సంస్థ. గత 16 ఏళ్ల నుంచి చేస్తున్నాను నేను. సార్ మీరు, నేను కాకుండా మీరు తెలిసిన వాళ్ళు మీరు చెప్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. మనం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇది మేడం గారి దగ్గర ఉన్న పిల్లలు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు.
వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఒక తల్లిదండ్రులుగా మనకి ఎంతో కష్టం. అది అది అనిపించే వాళ్ళకి తెలుస్తుంది, అది ఆ బాధ ఇబ్బంది అన్నది. అలాంటి పిల్లలు మేడం గారి ఆశ్రమంలో ఉంటూ వాళ్ళందరూ కూడా 16 సంవత్సరాల నుంచి మేడం గారు హస్బెండ్ అయినటువంటి సారు మొత్తం రాజ్బాబు గారు, ఆయన ఒక పెద్ద స్టేట్లో పెద్ద ఆఫీసర్ అయినా సరే దానికి ఆ ఉద్యోగానికి దానికి విఆర్ఎస్ ఇచ్చేసి బయటకు వచ్చేసి ఆ పిల్లలకి, మేడం గారు కూడా ఎంప్లాయ్ స్టేట్ బ్యాంక్లో, ఈవిడ కూడా విఆర్ఎస్ ఇచ్చి ఆ పిల్లల కోసం వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం ఒకసారి చూడగలిగితే చూడండి, ఒకసారి చూస్తే మనకి ఏమైనా సరే మనం ఏమైనా పిల్లల కోసం సపోర్ట్ చేయడం కోసం ఎవరైనా ముందుకు వచ్చే దాతలు కూడా ఉంటాయి, చాలా మంచిది. అలాగే ఒక సంవత్సరం నేను కూడా వెళ్ళి అక్కడ నా కూతురు బర్త్డే చేసి 1 లక్ష రూపాయలు డొనేషన్ కూడా చేయవలసి వచ్చింది. అప్పుడు చేశాను. అవన్నీ చూసి దయచేసి అలాంటివి ఏమైనా ఉంటాయి ఆ పిల్లలకి మనం ఎంతో హెల్ప్ అవుతాం. దయచేసి మానవతా హృదయంతో ఆ పిల్లలకి ఆ సాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. అది మేడం గారికి చాలా ఉపయోగపడుతుంది, అలాగే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు సేవ అంటే ఏమిటి అనేటువంటిది మనం స్ఫూర్తి పొందాలి అంటే ఆ జంట ద్వారా మనం ఎంతో స్ఫూర్తి పొందాలి. నిజంగా మనం డబ్బులు ఇచ్చేస్తాం, అయిపోద్ది, ఏదో 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాం. కానీ అది వేరు. రోజు ఇంటి పనులు మానుకొని పిల్లలకి చూసుకొని ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్ని సంరక్షించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. వారికి భగవంతుడు అన్ని రకాల మీరు చేసినటువంటిది చాలా ఇంగ్లతమ్మ సంఘం తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ రెస్పెక్ట్ ప్లీజ్. తర్వాత స్వీట్ ప్లీజ్. రాష్ట్ర సంఘాలు కూడా పంపించాం. అదేవిధంగా ఏ విషయంలో సరే ముందుండి నేను మీకు అసోసియేషన్ తరఫున అండగా ఉంటాను, ఏది వచ్చినా నేను ప్రతి విషయంలో కూడా నేను సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మనం వచ్చినటువంటి సంక్రాంతి సంబరాలకు వచ్చినటువంటి మన సోదరి మనందరికీ కూడా వారి తరఫున ఒక తులసి మొక్క ఉచితంగా ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. వారికి సగౌరవంగా వేదిక అందించడానికి కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో వారి దంపతులిద్దరూ కూడా తులసి మొక్కని ఇవ్వడం జరుగుతుంది. మంగళాచారి ప్లీజ్ దయచేసి ఇవ్వడం జరుగుద్ది. వారికి ప్రత్యేకంగా మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి అవకాశం మనకి వారు ఇవ్వడం జరిగింది. ఈ ధనుర్మాసంలో చక్కగా లక్ష్మీ తులసిని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ మీదుగా మరి అందరి పేర్లు చెప్తున్నారు, ఒక పేరు చెప్పట్లేదు శ్రీను గారు. ఏంటో తెలుసా, ఈ ప్రెమిసెస్ అన్నారు. అవతలేపు ఓనర్స్ చెప్పారు, యువతలేపు ఓనర్స్ చెప్పారు. ఇంకోటి చెప్పలే. మల్లేశ్వరరావు అంటే మన రాయపూడి శ్రీనివాసరావు గారు, మన ప్రెసిడెంట్ గారు, అన్నయ్య గారు. ఆ తర్వాత శ్రీను గారిది ఆ తోట ఇద్దరిదిని. అంచేత రాయపూడి శ్రీనివాసరావు గారికి అలాగే రాయపూడి మల్లేశ్వరరావు గారికి కూడా మేము సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి సన్మానం లేకుండా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెమ్మదిగా. తర్వాత ఇప్పుడు మనం గంగా ఎమర్జెన్సీ హాస్పిటల్ పేరుతో రాయమండ్రిలో ఇప్పుడు నడుస్తుంది. వారిని సాధారణంగా వేదిక రాజేశ్వరంగా కోరుతున్నాం. ప్లీజ్ పరమహంస గారు అబ్బాయి డాక్టర్ రండి సార్. డాక్టర్ చాలా థ్యాంక్స్ సార్. రత్న రియాలిటీ వాళ్ళు వచ్చారా సార్? రత్న రియాలిటీ రాయుడు గారి తరఫున ఎవరన్నా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్. అవుతుంది వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ప్రతి ఎపిసోడ్లోనూ రాబోయే రోజుల్లో కూడా మీ పెద్ద చేయి మీ మనసులో చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. డాక్టర్ మనకి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 2 విషయాలు మీకు తెలియపరచుకుంటున్నాను. కానీ
ఒక్కొక్కరి ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చి ముందుగా సంప్రదించేది ఒక కెమిస్ట్నే. రాజమండ్రిలో పలానా ఊళ్ళో ఎవరు మనకి హాస్పిటల్లో సరైన వైద్య సేవ ఎక్కడ దొరుకుతుందని చెప్పి అడుగుతుంటారు. అంచేత ఏమైనా వైద్య సేవలు బాధ్యత ఈ కెమిస్టులందరికీ కూడా ఉన్నాయని ఈ సభాపూర్వకంగా తెలియపరుచుకుంటూ మా గంగా హాస్పిటల్ అన్నది 2 ఏళ్ల క్రితం ఒక మంచి ఉన్నత ఆశయాలతో స్థాపించడం జరిగింది. ఈ గంగా హాస్పిటల్ ఎమర్జెన్సీ కేర్ తో 24 గంటలు ఎమర్జెన్సీ కేర్ ఇవ్వడానికి మేము ముందున్నాం. ప్రతి హాస్పిటల్ కాకుండా 24 గంటలు కూడా ఎనస్థెసిస్ సర్వీసులు ఉంటాయి. ఏ పేషెంట్ అయినా ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినప్పుడు విత్ ఇన్ మినిట్స్లో ఆయనకి సేవలు అందివ్వడానికి మేము ముందుండి వారికి ముందుండని చెప్పేసి మీకు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పీడియాట్రిక్ సర్జన్, గైనకాలజిస్ట్, సర్జన్ వీళ్ళందరినీ కూడా ఏర్పడి 24 గంటలు వీళ్ళందరూ సర్వీస్ ఇస్తుంటారు. అలాగే ఒకసారిగా ఈ మిగతా హాస్పిటల్కి మా గంగా హాస్పిటల్కి తేడా ఏంటంటే 24 గంటలు కూడా 24 అవర్స్ ఐసీయూ సర్వీసెస్. అని చెప్పి చెప్పాలంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఒక సొంత బ్రదర్ లాగా నాకు ఆయన చేసిన సహాయం మరవలేదు. ఎందుకంటే మన పక్క జిల్లా అయినా మేము ఎప్పుడు కూడా 3 జిల్లాలకు పోయినప్పటికీ ఏ కార్యక్రమం చేసినా రిటర్న్ అయిపోయేవాళ్ళు. మాకు ఇల్లాంటి వాళ్ళు ఇంకా బయోమెట్రిక్ ఎక్కి మొదలుపెట్టి డాన్స్ చేసి ఆకట్టుకున్న గిరిగారికి, క్రికెట్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన గిరిగారికి, బిస్కెట్ వేసిన గిరిగారికి, రాత్రి మాతో పడుకున్న గిరిగారికి, శివగారికి వదిలిసిన గిరిగారికి, గిరిగారికి ఒక్కొక్కసారి దగ్గరికి ఉన్నా సార్. నా ఏకడైవ శిష్యుడైన గిరిగారికి, క్రియేటివ్ గిరిగారికి, ఒకసారి ఎలా చూడండి. ఒకసారి ఓకే. సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, వారి కూడా శ్రీనివాస్ గారు, బాబీ గారు, రామకృష్ణ గారు, బాబీ గారు. కర్మకర్త క్రియ ప్లానింగ్ అంతా వారు కూడా రాయమండ్రిలో ఎప్పటి నుంచో బ్యాంకు రంగంలో ఉన్నారు. వారు అడగగానే వారు కూడా స్పందించి వారు కూడా ఆర్థికంగా మన సహకారం చేశారు. ఈ సందర్భంగా వారికి ఉంటూ వాళ్ళు బ్యాంక్ రంగంలో మంచి సర్వీస్ ఇస్తున్నారు. మన హోల్సేల్ సోదరులు ఎవరైనా ఉంటే దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. అదేవిధంగా చాలా ముఖ్య వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. కనుక మీరు పైకి రండి. అదేవిధంగా అంతర్జాతీయ నైపుణ్యాలతో కళారత్న శ్రీ ఆచార్య ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా విగ్రహాలు వారు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ సంక్రాంతి సంబరాల్లో నాకేమనిపించిందంటే బొమ్మల కొలువు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. అయితే బొమ్మల కొలువు పెట్టడానికి అవి కొంచెం గ్యాదర్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. సో నేనేంటే వెంటనే సార్కి ఫోన్ చేసి
మన దగ్గర విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు పంపించగలిగితే కొంచెం ఈ సంక్రాంతి సంబరాల్లో నిండుగా ఉంటుందని చెప్తే వారు వెంటనే స్పందించి నిన్న మధ్యాహ్నం వారు సుమారుగా 7-8 విగ్రహాలు పంపించారు. వారికి మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. ప్లీజ్ సార్ రండి. అదేవిధంగా రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రదర్శించడం జరిగింది. ఆ విగ్రహం మీరే చేశారు. అదేవిధంగా రాజమండ్రి వాసులకు అందరూ తెలుసు, మన పుష్కరాలయంలో ఎన్టీఆర్ గారి రూపంతో లాస్ట్ పుష్కరాలకి ఒక విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం కూడా సారే చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ అసలు ఎక్స్ట్రాడనరీగా వారు విగ్రహం చేశారంటే జీవ నైపుణ్యంతో కలిగి సాక్షాత్తు భగవంతుడి విగ్రహాలు చేస్తే భగవంతుడే ప్రత్యక్షమైనట్టు ఉంటాయి. వారికి మన అసోసియేషన్ తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి శుభజాండ సహకారానికి ఈయన రాజ్ కుమార్ వడియార్ గారు వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నాతో పాటు మా ప్యానల్ సభ్యులందరినీ అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్ మెంబర్స్ అయిన దుర్గాప్రసాద్ గారు కానివ్వండి, ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, వారిని తర్వాత ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారికి మరియు రాజమండ్రి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఈ ఏరియా కెమిస్టులు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, తర్వాత రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు కానివ్వండి, కెమిస్టులకు కానివ్వండి, ఫార్మసిస్టులకు కానివ్వండి, అందరికీ మా ప్యానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సంక్రాంతి మనందరిలో లౌకికత్వము, యూనిటీ, అదేవిధంగా ఈర్ష్య, దేశ అనేవి ఇందాక దహనం చేసేసాం. ఇటువంటివన్నీ మన ప్రేమ, ఆప్యాయత అన్ని మనందరికీ కలగాలని చెప్పి ఆశిస్తూ, అలాగే మమ్మల్ని మీరందరూ ఈ మా ప్యానల్ని ఈ రకంగా గెలిపించినందుకు మేము చేయగలిగినంత సాయం మా చేతిలో ఉన్నంత వరకు కానివ్వండి, ఇది కానివ్వండి, అందరూ మమ్మల్ని గెలిపించేశారు. మా నెత్తిమే బరువు పెట్టి వెళ్ళిపోయారు. అర్థమైందా? ఆ బరువు తీర్చుకోవడం అనేది మాకు ఆ దేవుడు కలిగించాలని చెప్పి, అలాగే మీ ఆశీస్సులు అనేది ఓటుతోనే కాదు, మీ ఆశలు ఎల్లవేళలా మా వెనకాల ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి ఆశిస్తూ, మీరందరి ఆశీస్సులతో మేము మీకు చేయదగ్గది కానీ ఏదైనా కానీ అలాగే మీ ఇది కూడా కొంత ఉండాలి. అంతేగాని ఎంతసేపు కౌన్సిలర్ చూసుకుంటారు లేదా మా నాయకుడు చూసుకుంటాడు అనే దూరంలో ఉండకుండా ప్రతి ఫార్మసిస్ట్ అవనివ్వండి, ప్రతి కెమిస్ట్ అవనివ్వండి, మీకు ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటే మేము చేయదగ్గది అనేది మేమందరం డిస్కస్ చేసుకుని, అదేవిధంగా మాకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ముందుకొచ్చి మాకు కూడా సలహాలు సూచనలు మేము ఛార్జీ తీసుకున్న తర్వాత వచ్చి ఇస్తే ఆ ప్రకారం మేము నడపగలమని ఆశిస్తూ, అదేవిధంగా నేను కోరేది ఒకటే, మీ కెమిస్టులందరినీ మీరు అర్జెంటుగా ఈ నెలాఖరులోపు ONDLS లో మీ డ్రగ్ లైసెన్స్లు తీసుకుంటే మీ ఫార్మసిటీ తిప్పకుండా చేయడానికి మాకు చాలా ఆస్కారం కలుగుతుంది. అంతేగాని ఫార్మసిటీని తిప్పుతున్నారు, ఎండార్స్మెంట్ అంటున్నారు, ఎందుకంటే అక్కడ డేటా లేక చేయాల్సి వస్తుంది కొంత. సో కనుక మీరు మీ డ్యూటీ చేయండి, ONDLS అనేది చేయండి. అదే నేను ప్రతి అసోసియేషన్ కోరేది ఒకటేను, మీరు ఒక అసోసియేషన్ ఆఫీస్ పెట్టండి. మీ ఆఫీస్ మా కృష్ణా జిల్లా చేస్తున్నారు, మీరు కావాలంటే కనుక్కోండి. అక్కడ ఏం చేస్తున్నారంటే ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, డ్రగ్ లైసెన్స్ రెన్యువల్, అదేవిధంగా గ్రాంటు, ఏమైనా చేంజ్లు ఉన్నా అన్ని ఒక్క అమ్మాయిని పెట్టి అసోసియేషన్ ద్వారా మినిమం ఫీజు పెట్టి నడుపుతున్నారు. అది చాలా బాగా సక్సెస్ అయింది. సో ఆ రకంగా మీరు అన్ని జిల్లాలో ఒక ఆఫీస్ పెట్టండి. మినిమం ఫీజు యూనివర్సిటీ ఇందాక కరుణా గారు ఏదో చెప్పారు కదా మాకు, నేను చెబుతున్నాను కరుణా గారికి, చేయండి 26 జిల్లాలు మీరు పెట్టండి. మీరు పెట్టినప్పుడు అప్పుడు మా దగ్గర రాకుండా పని జరుగుద్ది. వాళ్ళకి ట్రైనింగ్ కావాలంటే మేము కౌన్సిల్ ఇవ్వటమా, లేదంటే నరేంద్ర గారు అంటారు అన్ని తెలుసుకుని వచ్చి ఆయన ఇవ్వటమా, లేదు మా మెంబర్లు విజయభాస్కర్ గారు కానివ్వండి, గుప్తా గారు కానివ్వండి, చక్రవర్తి గారు వాళ్ళు వచ్చి ఆ జిల్లాకి ఇవ్వటమా, ఒక్కొక్కరు 2 జిల్లాలు అడాప్ట్ చేసుకుంటాం. ఇంక్లూడింగ్ మొన్న వీళ్ళందరూ మా ప్యానల్ నిర్ణయం ఆ రకంగా తీసుకుని మీకు ఇబ్బంది కలగకుండా మేము మ్యాక్సిమం చేస్తాం. కానీ మీ సహకారం ఉండాలి కదా. వాళ్ళు చేస్తారు, మా నాయకుడు చేస్తాడు, ఈయన చేస్తాడు, మా రాంబాబు గారు అంటారు ఫోన్ కొడితే అయిపోద్ది అంటే కష్టం. సో మీరెవరు ఆఫీసు రావద్దు, మీరు ఈ రకంగా చేయండి. అదేవిధంగా మీరు మొన్న మండలాల్లో తిరిగి ఓట్లు ఎలా వేయించారో ఇంకొక సూచన చెబుతున్నాను మీకు. మీరు మండలాల్లో
మీ బ్లడ్ ఎవరైతే ఇస్తారో బ్లడ్ డొనేషన్లు వారి పేర్లు తీసుకుని వాళ్ళ గ్రూప్ తీసుకుని మీరు ఒక జిల్లాలో ఒక ఫార్మేట్ గా చేసి 24 గంటల్లో ఎప్పుడైనా సరే అత్యవసరం అయితే కెమిస్టులు అనే వాళ్ళు బ్లడ్ ఇస్తారు అనేది సామాజిక సేవలో కూడా మీరు పాల్గొని మన మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కానీ దీన్ని కానీ ఇంకా పాజిటివ్ గా మలుచుకుని మన ఎవరు విమర్శించిన మార్గంలో వీళ్ళు ఈ రకంగా మంచి చేస్తున్నారు అనే ఉద్దేశంలో కూడా మీ అసోసియేషన్ ముందుకు రావాలని చెప్పి సో ఆ బ్లడ్ డొనేషన్ గురించి కూడా కొంచెం, ఎందుకంటే మనకు తెలవకుండా ఒక మనిషికి ప్రాణదానం చేస్తాం, అది గుర్తుంచుకోండి. మనం ఎన్ని మందులమైనా ఏదేమైనా ప్రాణదానం అనేది చేస్తాం. అదే విధంగా మీరు ముఖ్యంగా మీ డ్రగ్ లైసెన్స్ ఓఎన్డీలో చేస్తేనే రేపు మాకు ఈజీ అవుతుంది. సో కనుక ఎందుకంటే అక్కడ డేటా లేదు, దయచేసి మీరు అది చేయండి. అలాగే మీకు ఎవరికి రెన్యూల్స్ ఉన్నా ఏమున్నా మా ప్యానల్ సభ్యులందరూ కూర్చుని మీకు ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత మట్టుకి, ఎందుకంటే నేను గెలవక ముందు హాయిగా నిద్రపోయాను, ఎందుకంటే ఎట్టయినా గెలుస్తానులే అని. గెలిచినాక నిద్రపడతలేదు ఎలా చెయ్యాలి ఏంటి అనేది, ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఊహించుకుని మమ్మల్ని పంపించారు. సో అవి చేయనప్పుడు ఏమవుతుందంటే ఇక మేము కూడా ఎందుకు పండాలని అవుతాం. సో ఆ రకంగా ఎలా చేయాలి ఏంటి అనేది అదే ఆలోచనలో ఉన్నాం, ఆ రకంగా చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మీ కెమిస్టులు అందరూ అండదండలు ఉంటే, ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు నా చెయ్యి ఇలా ఉండాలనుకున్నాను, ఒక్క మీ కెమిస్ట్రీ దగ్గర సమాజ సేవ కోసం నా చెయ్యి ఇలా ఉంది, అర్థమైందా? ఆ తర్వాత నా చెయ్యి ఇలాగే తిరిగింది. సో కనుక ఏంటంటే మీరందరూ రేపు దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, మనం చేసే వృత్తిలో ఉంటాడు, మనం చేసే పనిలో ఉంటాడు, ఆ తర్వాత గుళ్ళో ఉంటాడు. ఎందుకంటే మన రాతిని ఏ విధంగా పూజిస్తున్నామో అదే విధంగా మన దగ్గరికి ఏ సహాయం గురించి కానీ ఏ విషయం కానీ ఏ వ్యక్తి వచ్చినా వాడికి నువ్వు చేయగలిగితే నువ్వే దేవుడివి, అర్థమైందా? వాడు నీకేదైనా చేస్తే వాడే నీకు దేవుడు. ఆ తర్వాత మన గుళ్ళో ఉన్న దేవుడు కూడా ఏం చెబుతాడు, మానవుడికి సేవ చేయి, మానవుడికి తర్వాత సేవ చేద్దాం. ఆరోగ్యం అనేది మహాభాగ్యం, కానీ ఇవాళ మనందరం మహాభాగ్యాన్ని పరుగులు చేస్తున్నాం. ఇవాళ ఎంత ఉల్లాసంగా ఉన్నాం చెప్పండి, ఎంత ఆరోగ్యంగా ఉండడం చెప్పండి, ఎంతమంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఎంతమంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఈ రకంగా ఉంటే చెప్పండి. సో ఇంత ఉల్లాసమైన వాతావరణం కల్పించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే యాజ్ ఎ విలేజర్ గా ఇంకా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నా నమస్కారాలు తెలుపుతూ చర్చ ఊహించి మరీ నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఇంత ఇది కలుగజేసినందుకు. సో మమ్మల్ని ఆహ్వానించినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ మా కోరిక ప్రకారం మీరు కూడా ఉండండి, చాలా సంతోషంగా ఉండు. మీరు కూడా మీ అసోసియేషన్ కి చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి నేను కోరేది ఒకటే, మీ కెమిస్ట్రీని మీ దగ్గరికి మీ నాయకుడు రాకుండా, ఈసారి నాయకుడు చెప్పులు అరిగినాయి, ఈసారి మీ దగ్గరికి మీ నాయకుడు రాకుండా మీరు మీ ఫార్మసిస్ట్ చేత మీరు ఓటు వేయించి, లేదు ఫార్మసిస్ట్ కం ఆపరేటర్ అయితే మీ ఓటు వేసి మీరు తీసుకెళ్లి మీ నాయకుడు చూపించండి. అది ఆ రకంగా మీరు ఎడ్యుకేట్ అవ్వండి. అప్పుడు మనం అందరూ సమాజం గురించి పట్టుదల ఉన్నట్టు అవుతుంది. ఇది ఉంది. అదే విధంగా ఎవరైతే మొన్న మీ ఫార్మసిస్ట్కి ఓటు వచ్చి ఓటు వేయలేదు, అటువంటి ఫార్మసిస్ట్ని మటుకు మీరు అర్జెంటుగా సాధ్యమైన తొందరగా మీరు మార్చేసుకోండి. మరీ చెప్తున్నాను, అంటే మీకు ఆయనకి టచెస్ లేనట్టే కదా, మీకు ఆయనకి లింకులు లేనట్టే కదా. సో ఫ్యూచర్ లో మీరు చాలా ఇబ్బందులు పడతారు. అటువంటి ఫార్మసిస్టులు కానీ ఎవరైనా కానీ ఉంటే గనక మీరు, నేను గట్టిగా చెబుతున్నాను ఇదని చెబుతున్నాను కాదండి, ఇది ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లం చాలా ఉంటాయి. మీకు చాలా వరకు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే పద్ధతులు కూడా వస్తాయి. సో కనుక మీ ఫార్మసిస్ట్ మీ టచ్ లో పెట్టుకోండి, మీ దగ్గరలో పెట్టుకోండి. నేను 6th సెన్స్ ఆలోచించి చెబుతున్నాను, మీకు తెలంగాణలో జరుగుతుంది, రేపు మీకు కూడా అదే ఇబ్బందులు జరుగుతాయి. అవి రాకుండా ఉండాలి కాబట్టి, ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మేము అందరినీ కలుపుకెళ్దాం అనుకున్నాం. 44 మంది మాతో పోటీ చేసిన 44 మందిలో మా 6గురిని తీసేస్తే మిగిలిన 38 మంది ఏ సలహా సూచనలు ఏది ఇచ్చినా సరే మేము తీసుకుని అది సమాజానికి కానీ, కౌన్సిల్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫార్మసిస్ట్ కానీ ఉపయోగపడుతుందంటే మేము ఆచరిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. అంతేగాని వెనకాల ఉండి ఏదో రాయేద్దాం గెడ్డేద్దాం అనేది మంచి పద్ధతి కాదు. అక్కడ కౌన్సిల్ అనేది ముందు ముఖ్యం. మేము 6గురం కాదు ముఖ్యం, ఇక్కడ మేము కాదు ఇంకోటి అవుతాడు. కౌన్సిల్ అనేది 13 సంవత్సరాలు అయింది, ఈ రోజుకి అక్కడ మనిషి లేడు. అక్కడ డబ్బు ఉందో ఏముందో ఎవరికి తెలియదు. మీరందరూ ఎందుకు వచ్చారు, మీరందరూ ఎందుకు బాధపడ్డారు, ఎందుకు రోడ్డు తిరిగారు? అక్కడ కౌన్సిల్ సరిగ్గా లేకపోబట్టే కదా. సో ఆ కౌన్సిల్ ఏర్పడింది కనుక ఎవరు దీని గురించి చెడుగా మాట్లాడినా ఏది మాట్లాడినా ప్రస్తుతం మటుకి ప్రతి ఒక్కరూ ఖండించండి. అది పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే రేపు బాడీ చేయలేకపోతే అప్పుడు నిలేసి అడగమానండి, అప్పుడు చెయ్యండి. అంతేగాని ఎలక్షన్ వరకు చూద్దాం, ఫార్మసిస్టులు కానీ కౌన్సిల్ చూద్దాం. సో నా రిక్వెస్ట్ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఒకటే, మీ దగ్గర సలహా సూచనలు కానీ ఏమైనా ఉన్నా సరే ఈ స్టేజ్ తరఫుగా నేను రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలియపరుస్తున్నాను. మీ 38 మంది మీకు తగ్గ సూచనలు కానీ సలహాలు, అదే కాకుండా ఇంకా మేధావులు కానీ ఎవరున్నా సరే నాకే అక్కర్లేదండి,
మా మా సభ్యులు 8 మంది ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ ఇంకా ఉన్నారు. వారు మీ సూచనలు సలహాలు ఇచ్చి కౌన్సిల్కి మేము ఎలాగో బాడీ కూర్చున్నప్పుడు మా సలహాలు సూచనలు పాటిస్తాం. సో కనుక ఆ సలహా సూచనలు మీరు ఇచ్చి కౌన్సిల్ అభివృద్ధి చేసి ఫార్మసిస్ట్ అనేది ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో ఫార్మసిస్ట్ అనేది ఒక గుర్తింపు, ఒక ఇదో మనం చేయగలిగేదో ఏదైనా ఉంటే కౌన్సిల్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆశిస్తూ మీరందరూ ఆ ఇదిగా ఉంటారని చెప్పి, అదే విధంగా మాకు ఎన్నో కాలేజీలు కానీ ఇదివరకు కెమిస్ట్రీ ఒకళ్ళే ఉండేవాళ్ళు, ఇవాళ లెక్చరర్స్ కూడా మనకు తోడయ్యారు. సో వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ప్యానెల్లో నిలబడిన లెక్చరర్ గారికి కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ సహాయ సహకారాలు ఇచ్చిన ఆ కాలేజ్ కమిటీల వారికి కానివ్వండి, వాళ్ళందరికీ మా ప్యానెల్కి ఇచ్చేసినందుకు మరొకసారి, ముఖ్యంగా నరేంద్ర గారు అయితే కౌంటింగ్ రోజు అచ్చంగా ఆయన మాతో పాటే ఉన్నారు ఆయన. సో ఎందుకంటే ఫార్మసిస్ట్ కాబట్టి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఇది. అలాగే కొంచెం పెద్దవారు పివి నారాయణ గారు వచ్చారు, వారు కానివ్వండి, వీరు కానివ్వండి, మీరందరూ మీ అందరి సహాయ సహకారాలతో ఈ కౌన్సిల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా మా కెమిస్ట్రీ బాధలో ఉన్నవ్వండి, కెమిస్ట్రీ ఫార్మసిస్ట్ బాధలో ఉన్నవ్వండి, అన్నిటికీ తీర్చడానికి మీరందరూ మాకు సలహాలు సూచనలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ, ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, యూనిటీ ఈజ్ యూనిటీ. సో కనుక మిమ్మల్ని అందరినీ మరొకసారి కౌన్సిల్ తొక్కమని సాధారణంగా ఆహ్వానిస్తూ మా బాడీకి ఏర్పడబోయే బాడీకి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అలాగే కెమిస్ట్రీకి నేను ఇచ్చేది ఒకటే సూచన, మీరు అనేవాళ్ళు డిసెంబర్ 31 అయిపోయిన వాళ్ళు ఎవరు కంగారు పడద్దండి. జనవరి 26 తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది. సో మీకు గ్రేస్ పీరియడ్ అయిందా? ఓకే, మీ గ్రేస్ పీరియడ్ మార్చి 31 వరకు ఉంటుంది. మీరేం కంగారు పడక్కల 37లో పెట్టలేదు అని చెప్పి మీరేం కంగారు పడమాకండి, మీకు నెమ్మదిగా వస్తాయి. సో దయచేసి మేము ఇంకా ఛార్జీలు తీసుకోలేదండి, కంగారు పడి మా ఫోన్లు కొట్టేమాకండి. సో కొంచెం మీరు తీసుకున్నాక మీ అందరికీ మేము తెలియపరుస్తాం. ఎందుకంటే నాకు రోజుకు ఇప్పుడు కనీసం 10-15 ఫోన్లు వస్తున్నాయి, ఇందులో మెసేజ్లో పోలేని ఉన్నాయి. నేను అప్లై చేసి 6 నెలలు అయిందంటే ఏమైంది నా రెన్యూలని. సో కనుక ఏంటంటే మేమే ఇంకా గుమ్మం తొక్కలేదు. సో కనుక మేము గుమ్మం తొక్కినాక మీ అందరికీ మీరు సంతోషంగా ఉండే ఏర్పాట్లన్నీ మ్యాక్సిమం చేస్తామని చెప్పి మీకు ఈ విధంగా తెలియపరుస్తూ, సో కనుక ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన గురుగునీళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికీ మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరొక్కసారి తల్లులు కానివ్వండి, నా అక్కలు కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, అందరికీ మీ ఆశీస్సులు కూడా మా కౌన్సిల్కి ఉండేటట్టు, మేము చేసే పని సుప్రదం అయ్యేటట్టు మాకు ఆశీర్వాదాలు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి మీ అందరి ఇది మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, సో ఎక్కడో ఉండదు. సో ఒక్కటి గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది మట్టికి ఉంచుకోండి. అందరూ మహాభాగ్యం అనేది అదే వస్తుందండి ఆటోమేటిక్గా. ఈ రోజు ఒక్కటి గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం చాలా తేలిక, నలుగురు మనుషులు సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ నాకు దక్కింది అదే, 40,000 మంది మనుషులు దక్కారు నాకు రాష్ట్రంలో. నేను 7 సంవత్సరాలు అయిపోయిందని రిటైర్డ్ అయిపోయి నేను రానంటే తీసుకొచ్చి నుంచోబెట్టారు. సో పూర్వంతో నన్ను ఎత్తిన పెట్టారు. కానీ నేను కోరేది మీ ఆశీర్వచనాలు, మీ దీవెనలు ఇవన్నీ ఉండాలని చెప్పి మా ప్యానెల్లో మేమందరం మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి చెబుతూ, నాకు ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ రాంబాబు గారు. అందరి తరపున నాదొక చిన్న ఎపీల్. ఇప్పుడు దాకా ఒక పద్ధతిలో జరిగింది ఫార్మసీ కౌన్సిల్లో రెన్యూలు కానీ అంతా కూడా. మా రిక్వెస్ట్ ఏంటంటే కెమిస్ట్రీ అసోసియేషన్స్ తరఫున నేను మన స్టేట్ తరఫున కూడా మీకు అపీల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో రెన్యూల్కి ఒక్కొక్క రకమైన డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. అది డ్రగ్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే దీనికి కానీ. ఇక మీదట మీరు లీడ్ తీసుకుని మన కాన్స్టిట్యూషన్లో ఎలాగైతే ఉందో దానికి డీవియేషన్ లేకుండా యూనిఫామ్ రిక్విజిట్, అసలు ఒక రెన్యూల్కి ఏ పద్ధతిలో వెళ్ళాలి, దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమిటి అనేటువంటివి మీరు డిజైన్ చేసి, అవసరం లేనటువంటి చట్టంలో లేని ఎలిమినేట్ చేసి చట్టంలో ఉన్న వాటిని ఉంచుతూ ఇబ్బందులు కలగకుండా అవసరమైతే జిల్లాల్లో క్యాంపులు మేము ఏర్పాటు చేస్తాము. మీరు కూడా ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ కలెక్ట్ చేసి ఆ తర్వాత రెన్యూవల్ ఇబ్బంది కలగకుండా యూనిఫామ్ ఉండేలాగా మీరందరూ కలిపి కృషి చేయాలని భగవంతుడు మీ టోటల్ టీమ్కి, ఎలక్టెడ్కి, సెలెక్టెడ్కి, నామినేటెడ్కి కూడా భగవంతుడు ఆశీర్వాదాలు, ఆయురోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మా జిల్లా తరఫున, మా టీం తరఫున, మా స్టేట్ తరఫున కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అందరూ లంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా వాళ్ళ పైకి రండి సార్ ప్లీజ్.
ఈ కార్యక్రమం కేవలం పండుగ వేడుకలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ కుటుంబాలను ఒక వేదికపైకి తీసుకువచ్చి మన మధ్య ఉన్న ఐక్యతను, అనుబంధాన్ని మరింత బలపరిచి గొప్ప ప్రయత్నంగా నిలిచింది. సాంప్రదాయ కార్యక్రమాలతో ఎంతో శ్రద్ధగా చక్కగా నిర్వహించబడింది. ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళ అందరి మేరీల్యాండ్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ డిక్లేర్ చేసి ఇప్పుడే ఢిల్లీలో డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చారు. నౌ ఈజ్ డాక్టర్ సిద్ధార్థ ఆన్ ఏ ప్లాట్ఫామ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ చేస్తూ బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎలా చేయాలని 22 మందిని ఇండియాలో సెలెక్ట్ చేస్తే దాంట్లో 80 గోల్డ్ మెడల్ తోటి ఈ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అమాంగ్ 8 మెంబర్స్ మా అల్లుడు కూడా, మా పెద్ద అల్లుడు కూడా ఒక మెంబరు. సో మీ అందరి తరఫున మా అల్లుడికి ఇక్కడి నుంచే అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఎలా ఫీల్ అవుతారంటే మనం ఓ 10 మందికి మంచి చేస్తే దేవుడు కూడా మనకి ఇంకో మంచి జరుపుతాడు, అలాగే మనం కూడా ఉండాలి అనేటువంటిది ఇది స్ఫూర్తి. నా భద్రం గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. సార్ వెల్కమ్ సార్, రండి. ఇలాగా అక్కడ పోయి వెళ్ళి వారి నుంచి ఆ తులసి మొక్కలను తీసుకోవాల్సిందిగా అక్కడ రావడం. అందరూ కూడా అక్కడికి వెళ్ళండి ప్లీజ్ సార్. ఈ ఏపీ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ 2025 ఏపీసీడీఏ ప్యానల్, ఏపీటీఐ అండ్ రిటైర్డ్ ఫార్మసీ డ్రగ్ అసోసియేషన్ నుంచి కూడా మా అందరికీ మద్దతుగా ఈ ప్యానల్ను నిలబెట్టి మా ఘన విజయంలో పాత్రలైన ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ అండ్ కెమిస్ట్ డ్రగిస్టులందరికీ మా సరస్వంచి పాదాబంధం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కష్టపడినటువంటి ఫార్మసిస్టులు, అలాగే కెమిస్ట్ అండ్ డ్రగిస్టులు అందరికీ కూడా మండల స్థాయిలో ఉన్న ఈసీలు కానివ్వండి, ప్రెసిడెంట్లు కానివ్వండి, మాకు డిజిగ్నేషన్స్ కరెక్ట్గా తెలియదు కానీ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్, మా టీం 6 మంది తరఫున. ఎందుకంటే మీరు మా 6 ఏ రకమైన జీలతోటి ఎలక్షన్లో కంటెస్ట్ చేశామో మమ్మల్ని అందరినీ కూడా అంతకంటే ఎక్కువ పరుగులెత్తిచ్చింది మండల స్థాయి నాయకులు, మండల స్థాయి కెమిస్ట్ అండ్ డ్రగిస్టులు. సో ఎప్పుడు కూడా ఆ రూట్స్లోకి మేము వెళ్ళగలిగాము అంటేనే సక్సెస్ వచ్చినట్టు. సో ఆ సక్సెస్ మీరు అందించినందుకు మరీ థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇప్పుడు మీరు మమ్మల్ని అందరినీ ఎలక్ట్ చేసి కౌన్సిల్కి పంపిస్తున్నారు. ఇక నుంచి మా బాధ్యత స్టార్ట్ అవుతుంది. సో దానికి ఏంటి కారణం అంటే ఎక్స్పెక్టేషన్స్. మీ మీద మా అందరి మీద మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటే మీరు 10,000 పైన మెజారిటీ మా కౌన్సిల్లో 6 మందికి ఇచ్చారు. సో దాని అర్థం ఏంటి అంటే మేము చేస్తామని నమ్మకం ఉంటేనే 10,000 మెజారిటీ ఇచ్చారు. చేయకపోతే ఏం చేస్తారో కూడా మాకు చాలా పిక్చర్ క్లియర్గా ఉంది. సో మీరు ఎవరో వరి అవ్వక్కర్లేదు సార్. మమ్మల్ని వాళ్ళ కాలర్ ఎగరేసుకునే స్థాయిలో మీరు నిలబెట్టారు. మిమ్మల్ని 5 సంవత్సరాలు కాదు, కౌన్సిల్ ఉన్ననాళ్ళు మేము చేసే పనులతో కాలర్ ఎగరేసి మేము 6 గెలిపించామరా, 6 లాగా మీరు చేయండిరా అని చెప్పుకునేలాగా మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకొకటి చెప్పారు, తరుణ్ కుమార్ గుప్తా గారు ఒక మాట చెప్పారు, దళారీ వ్యవస్థ, మేమందరం దళారీ వ్యవస్థకు వ్యతిరేకం సార్. అట్ ద సేమ్ టైం దాని మీద ఆధారపడిన ఫార్మసిస్టులను ఎవరిని అన్యాయం చేయం, అది బ్రతుకు తెరువుగా చూసుకునేలాగా ఉంటే. ఇప్పుడు మన రాంబాబు గారు చెప్పారు, ఒక మనిషిని పెట్టి ఒక ఆడపిల్లకి చిన్న ఫీజు పెట్టి రెన్యువల్ ప్రాసెస్ చేస్తున్నారని. అట్లా దాని మీద ఆధారపడి ఆడు బ్రతుకు తెరువు కోసం చేసుకుంటే ఇబ్బంది లేదు సార్. అది దందా కింద చేస్తే కౌన్సిల్ గేట్ కూడా టచ్ చేయనివ్వం. మేము 6 ప్లస్ లోపల ఉన్న దుర్గా ప్రసాద్ గారు, ప్రసాద్ రెడ్డి గారు అంటే వాళ్ళ 5. అదే ఇంకొక మాట కూడా చెప్పారు ఇందాక పైకెక్కుతున్నప్పుడు, చక్రవర్తి గారు పైకెక్కినప్పుడు, ఇంతకు ముందే ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అని. దానికి ఇంకొంచెం టైం ఉంది సార్. ఆ లెక్కలన్నీ సరైన తర్వాత మీ అందరి లెక్కలు మేము క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా చేస్తాం. మీ అందరూ చాలా గర్వంగా చెప్పుకుంటారు. మీరు ఇప్పుడు ఎంత గర్వంగా ఉన్నారు, 5 సంవత్సరాలు అంతే గర్వంగా ఉంటారు. ఇట్స్ ఆర్ ప్రామిస్. మా 6 తరపున మా ప్రామిస్, లోపల ఉన్న 5 తరపున కూడా మా ప్రామిస్. సో ఇక్కడే మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పటి వరకు ఎలక్షన్ గురించి నెగిటివిటీ మాట్లాడుకుంటారు, ఇది సహజం, సర్వసాధారణం. ఇప్పుడు కౌన్సిల్ ఫామ్ అవటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రాంబాబు గారు చెప్పినా ఎవరు చెప్పినా ఈ ఎలక్షన్ అనేది, కౌన్సిల్ అనేది మా 6 సమస్య కాదు, అందరి సమస్య. ఇది కౌన్సిల్ అనేది ఫామ్ అవ్వాలి.
కౌన్సిల్ ఫామ్ అవటానికి ఎవరైనా అడ్డుకున్నా సరే మీరందరూ కూడా ఒక చెయ్యి కలపాలి. ఓటు ఏ రకంగా వేసే దానిలో మీరు బాధ్యత తీసుకున్నారో కౌన్సిల్ ఫామ్ అయ్యే దానిలో కూడా మీ బాధ్యత తీసుకోవాలి. దయచేసి ఆ అవసరం మీ పడిన రోజున తప్పకుండా మేము 6 మళ్ళీ మీ తలుపే తడతాం. మీరు ఇదే విధంగా రెస్పాన్స్ ఇచ్చి మన కౌన్సిల్ ఫామ్ చేయించి కెమిస్ట్ డ్రగ్గిస్టులు, టీచర్స్, అలాగే రిటైర్డ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే మన అనుబంధ సంఘాలందరూ కూడా మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలాగా మేము పనిచేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ కాదు సార్, మేము 3 నెలల నుంచి ట్రావెల్ చేస్తున్నప్పటికీ మా అందరి భావోద్వేగాలు కానీ మా అందరి ఆలోచన విధానం కానీ ఒకటే, ప్రొఫెషన్కి మంచి చేయాలి, ప్రొఫెషన్ గౌరవం నిలబెట్టాలి, ప్రొఫెషన్ని దళారి చేతుల్లో నుంచి తీసుకురావాలి. ఇది ఖచ్చితంగా చేస్తాం సార్. ఎందుకంటే మీ బాధలు మాకు తెలుసు సార్, ఇప్పుడు దాకా మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో మీరు ఏమి వరి అవ్వాల్సిన లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ దమ్మేంటో మా అందరి తరపున చూపించినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. కెమిస్ట్ అండ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకించి మా శ్రీనివాస్ గారికి, గణపతి గారికి, బాబీ గారికి, మా ఆయనండి వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ చైతన్య గారికి అండ్ టీమ్ మెంబర్స్, ఈ మా గిరి గారికి, మరి రాజా గారికి, అలాగే రాజమండ్రి అసోసియేషన్ మహేంద్ర గారికి, బాలా గారికి, అలాగే నాకు కొన్ని ఫణేంద్ర గారికి కొన్ని పేర్లు నేను చెప్పలేకపోతే వేరేగా అనుకోవద్దండి. ఈస్ట్ గోదావరి అండ్ రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అండ్ హోల్సేల్ అసోసియేషన్ అందరికీ కూడా మా 6 తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున, మా వెల్విషర్స్ అందరి తరపున మాకు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటాం. ఈ మెమరబుల్ మూమెంట్ మేము మర్చిపోలేం. సో మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. మా వల్ల మీరు ఏమైనా పెయిన్ తీసుకుంటే మా అందరి తరపున దాన్ని క్షమించి మర్చిపోయి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. అందరూ పెళ్లికొడుకుల్లాగా రెడీ అయ్యారండి వీళ్ళ టీము. ఎవరు కొత్త పెళ్లికొడులాగా ఉంటే వాళ్ళే ఆర్గనైజర్స్ కింద లెక్క. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్ వండర్ఫుల్ మీ అందరికీ మా ఎలక్టెడ్ ప్యానల్ అండ్ నామినేటెడ్ ప్యానల్ మెంబర్స్ అందరి తరఫున అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు స్టేట్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన పిహెచ్డీలు కానీ వారి తరఫున వచ్చిన వారు కానీ దయచేసి ఒకసారి డయాస్ మీద రావాల్సిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు మనకి అంటే వారు స్వాగతం పలుకుతున్నాం. రండి సార్. మమ్మల్ని చాలా ఆనందపరిచారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ పిఎస్టీస్ అండ్ జనరల్ బాడీ మెంబర్స్ అండి. సో ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి, కరుణ్ కుమార్ గుప్తా గారు, మణిరాజ్ గారు, అలాగే వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి పారమౌంట్ రమేష్ గారు వచ్చారు. సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ట్రెజరర్ గారు మూర్తి గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ అలాగే వెస్ట్ బాబ్జీ గారిని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మా సీతారాం బగ్గిల వాళ్ళని ఒకసారి వేదికగా అవసరం కోరుతున్నాం. ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళని కూడా ప్రెజెంటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మంచి అనుబంధం ఉంది. వాకర్స్ అసోసియేషన్ లో ఏ ప్రోగ్రామ్ జరిగినా మెడికల్ వారిని పిలవడాక షాప్ లో శుభ్రంగా లేకపోతే కనుక నేను ఊరుకోను అంటారు. దయచేసి అందరూ కూడా ఆ 2 సూచనలు పాటించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గారు, వీరాంజనేయులు గారు అండ్ టీం అండి వస్తాయండి. అంటే పిఎస్టీస్ లిస్ట్ ప్రకారంగా నేను చదివాను. జనరల్ బాడీ మెంబర్స్ కూడా వారు కూడా ఎవరైనా ఉంటే కొరియర్లో పంపించి ఏర్పాటు చేస్తాను సార్. ఏమనుకో దయచేసి. అదే తిరుపతి కండక్ట్ చేసామండి. అందులో విన్నర్స్ కి రన్నర్స్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం. క్రికెట్ విన్నర్స్ గిరిజన్ టీం కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారండి. ఈయన ఇక్కడ వచ్చి క్రికెట్ విన్నర్స్ కొట్టారు. కాకినాడ సార్ గిరి గారు సార్ సీనియర్ విన్నర్స్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుచున్నాం. భద్ర గారు ఒకసారి దగ్గర నుంచి
ఓకే సార్ క్లోజ్ ఒకసారి ఎలా చూడండి. ఓకే సార్ రన్నర్స్ శర్మ అండ్ టీమ్, శర్మ అండ్ సునీల్. ఓకే ఎలా చూడండి సార్. సునీల్ అలాగే నెక్స్ట్ అలాగే బ్యాడ్మింటన్ విన్నర్ మణికంఠ అండ్ ప్రసాద్. బ్యాడ్మింటన్ 2 ఇచ్చేసాను, 2 బడిగేలు పెంచుకొచ్చాను. ఓకే సార్ ఎలా చూడండి. అలాగే రన్నర్స్ పద్మ వాసు గారు టీం, చంద్రబాబు గారు. వాసు గారు రావాలి, పరిగెట్టాలి. కంగ్రాట్స్ అండి. ఓకే ఎలా చూడండి సార్ ఒకసారి. విన్నర్స్ సతీష్ అండ్ మనీష్ స్వరూప్. స్వరూప్ ఎవరు పార్ట్నర్? స్వరూప్ సతీష్ కంగ్రాట్స్ అండి. ఓకే ఒకసారి ఎలా చూడండి సార్. కంగ్రాట్స్ అండి. రన్నర్స్ మరి ఓంకార్ రాకేష్ గారు అండ్ విజయ్ గారు. హై హై రాయిక కంగ్రాట్స్ రాకేష్ సార్. ఓకే సార్ ఎలా చూడండి. కంగ్రాట్స్ అండి. అలాగే చెస్ విన్నర్స్ మన చక్రవర్తి గారు కొత్తపల్లి, మన ఫార్మిక్ వంశ హీరో. సార్ రన్నర్స్ ఎవరు? రన్నర్ శివరామకృష్ణ గారు. లేడీస్ ఎవరండి? పేరేంటమ్మా? కీర్తి. నువ్వేనేసా ముగ్గు? సీనియర్ సీనియర్ ముగ్గేసిన అమ్మాయి సార్, 12 నెంబర్ విన్నర్స్ అంట. ఇది విన్నరా ఫస్టా? సార్ సార్ వినండి, విన్నర్ సార్ సీనియర్ ఒకసారి. ఓకే 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 సార్ ఎలా చూడండి ఒకసారి. సార్ ఎలా చూడాలి సార్. 14 నెంబర్ సీరియల్ నెంబర్ 14 అని ముగ్గుల పోటీలో ఏం కాదులే.